తెలుగు రాష్ట్రాల థియేటర్లలో స్పీకర్లు బద్దలైపోతున్నాయి. కేవలం స్పీకర్లే కాదు, అంచనాలు సైతం బద్దలు కొట్టుకొని పెద్ద ఎత్తున అఖండ తాండవం విజృంభిస్తోంది. థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మనం చూస్తున్నాం. సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు ఫ్యాన్స్. అఘోరాగా బాలయ్య అదరగొట్టారట. మ్యూజిక్తో సినిమా స్థాయినే పెంచేశారట తమన్. ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నాయట విజువల్ ఎఫెక్ట్స్. దైవ శక్తితో సినిమా కథను ప్రారంభించి మధ్యలో దుష్ట శక్తిని తీసుకొచ్చి దేశభక్తితో బోయపాటి సినిమాని ముగించారు అంటూ తెలుస్తోంది. మొత్తం మీద సినిమా విజువల్ వండర్ అంటున్నారు. ఎవరు చూసినా సరే అన్ని వర్గాల వారిని, చిన్నపిల్లలు, మహిళలు, అలాగే యూత్, పెద్దవాళ్ళు అందరూ కూడా సినిమాని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారట. థియేటర్లో చాలామంది కనీసం సీట్లో కూర్చోలేకపోతున్నారంటూ తెలుస్తోంది. క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, పేపర్స్ చించి వేస్తున్నారు, అక్కడ ఎగరేస్తున్నారు. అలాగే థియేటర్ బయట క్రాకర్స్ కాలుస్తున్నారు. మ్యాన్షన్ హౌస్తో బాలయ్య కటౌట్లకి అభిషేకాలు చేశారు. మ్యాన్షన్ హౌస్తో అభిషేకాలు చేశారు బాలయ్య కటౌట్లకి. సో అన్ని గ్రూపుల వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత మీకు ఆర్టీవీ నిన్న నైటే సినిమా చూడడానికి వెళ్లే ముందు సిచ్యువేషన్ ఏంటో చూపించాం. సినిమా చూస్తున్న సమయంలో అసలు అక్కడ ప్రేక్షకులు ఏమంటున్నారో చూపించాం. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అసలు ప్రేక్షకులు ఏమంటున్నారు, హౌ ఇస్ ద మూవీ, హౌ ఇస్ ద జోష్ దేర్, లెట్స్ టేక్ ఎ లుక్. నీకేం నచ్చింది సినిమాలో? అఖండ తాండవం శివుడు. దాడితో డాన్స్ ఏ పాట నచ్చింది? సరే, అఖండ 2 నచ్చిందా? ఓకే. అవును, ఏ డైలాగ్ చెప్పాడు బాలయ్య? సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియక గుహ గుర అందలేదా? నీకేం బాలే బాబు ఇస్ బ్యాక్ ఇచ్చాడా? ఏందన్నా మెంటల్ థింగ్ ఇది నాయనా. బాలే బాబు హర హర మహాదేవ. ఓలా ఏం యాక్టింగ్ అన్నా. శివుణ్ణి నా లెవెల్ శివుని చూడండి. మా రియల్ శివుడు జై శివయ్య, జై శివయ్య. బాలయ్య మా శివయ్య, బాలయ్య మా శివయ్య అన్న. సినిమా మాత్రం నా లైఫ్ లో బోయపాటి గారు ఇస్ బ్యాక్. అరే ఏం షాట్స్ అన్నా, ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్. అరే ఒక్క సీన్ అన్నా శివుడు రూపంలో వస్తున్నా, ఒకేసారి ఒక గుద్దుతాడు నా సీ ఇలా లేపుతాడు, నా బ్లడ్ వస్తుంది. వామ్మో వాయ్యో బాలయ్య ఎక్కడయ్యా? బాలయ్య కాదు శివయ్య. ఏ సినిమా పనికి రాదన్నో బాబు. అసలే ఆ తమ్మని మ్యూజిక్ అన్నా, ఆ సినిమాకి తమ్మని మ్యూజిక్ అన్నా. ఇటు బాలయ్య అటు తమ్మడు. వామ్మ దుమ్ములేపెట్టు. శివయ్య ఆగయ్యా, ఆగు మాట్లాడకు. ఓ హర మహాదేవ అన్నా. బోయపాటి గారి కమ్ బ్యాక్ మూవీ అన్న. చాలా రోజుల తర్వాత నేను చాలా గ్రాఫిక్ ఇస్తున్నా. దీనంతా గ్రాఫిక్ ఇంటర్వెల్ బ్యాండింగ్ 10,000 పెట్టేసాడు అన్న. ఒక్క ఇంటర్వెల్ బ్యాండ్ కి 2,000 కాదు 10,000 పెట్టేసాడు. ఏం గ్రాఫిక్స్ అన్నా, ఏం సినిమా అన్నా. నా లెవెల్ ఎప్పుడు చూడలేడా. ఫ్యాన్స్ కి కమ్ బ్యాక్ మూవీ, 100% బ్లాక్ బస్టర్ మూవీ. బాలే బాబుని ఎలా చూడాలో ఏ సినిమాలో చూడలే అన్న. మామూలుగా చూపించలే. బోయపాటి గారి భక్తుడు అయిపోయినా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. మెయిన్ గా మాత్రం మన సనాతన ధర్మం గురించి మన బాలయ్య బాబు గారు చెప్పారు. దేవుడు లేడు అంటారు. అరే నా కొడుకల్లారా, దేవుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. శివయ్య భక్తులు చాలా మంది ఉండగా ఎవరైనా కూడా దేవుడు లేడు ఇదేనరా, దేవుడు ఉంటాడు అని చాలా బాగా చూపించారు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. ఊచకోత బాలయ్య బాబు ఒకడ గిరా ఫ్యాన్. ఎవరికి చెప్పాలో అరే గిరా ఫ్యాన్. నరకయాతన ప్రాప్తిరస్తో. మా హరహర మహాదేవ్. నాకు ఇష్టమైన స్వీటు కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చరిత్ర తిరగరాస్తుంది. దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే నాలో ఉన్న రక్తం దద్దరిల్లిపోయింది, వేడెక్కిపోయింది. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్. బాలకృష్ణ గారు మీ యాక్టింగ్కి, మీ డైలాగ్స్కి
నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ సినిమా ఒక్కొక్కరిని అసలు ఇలాంటి సినిమా ఒక శివుడు అనేవాడు ఉగ్ర రూపం చూపించాడు. అసలు శివతాండవం, ఉగ్రతాండవం, ఓం నమ శివాయ అన్న తక్కువనే. ఏంటి అసలు ఏ దేశమైనా మన దేశాన్ని ఎదిరించే శక్తి ఏ దేశానికి లేదు. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పాలి నాకు. నీకేం నచ్చింది సినిమాలో? సినిమాలో అఖండ 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 తాండవం శివుడు. దాడితో డాన్స్ కు ఏ పాట నచ్చింది? సరే, అఖండ 2 నచ్చిందా? ఓకే. అవును, ఏ డైలాగ్ చెప్పాడు బాలయ్య? సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో, ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియక గుహ అందలేదా? సో మనం చూస్తున్నాం అఖండ తాండవం. బాలయ్య కాదు, ప్రేక్షకులు ఆడుతున్నారు లోపల. బాలయ్య చేస్తున్న హంగామాకి బోయపాటి బాలయ్య కాంబినేషన్ మరొకసారి సక్సెస్ కొట్టింది. ఇట్స్ ఎ హిట్ పెయిర్ అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. లోపల థియేటర్లో ఉన్న వాళ్ళందరూ పూనకాలతో ఊగిపోతున్నారు, రక్తం మరిగిపోతుంది. చైర్లో కూర్చోలేకపోతున్నారట చాలామంది. చైర్లో 10 నిమిషాలు కూడా కనీసం ప్రాపర్గా కూర్చోలేని పరిస్థితి అట. లోపల తమన్ కొట్టిన మ్యూజిక్కి స్పీకర్లు బద్దలైపోతున్నాయంటూ చెప్తున్నారు. మరోవైపు గూస్ బంప్స్ వస్తున్నాయట కొన్ని సీన్స్ చూస్తుంటే. అటు దైవభక్తిని, దేశభక్తిని అన్నింటినీ కలిపి చూపించారు బోయపాటి ఈ సినిమాలో అని చెప్పి చెప్తున్నారు. సో నా కొలీగ్ సచిన్ కూడా సినిమా చూశారు, నైటే సినిమా చూశారు. అండ్ ఆల్రెడీ సచిన్ అలాగే మా ప్రతినిధి రవిచంద్ర కూడా ఈ సినిమాకి సంబంధించి రివ్యూ కూడా ఇచ్చారు, స్పెషల్ రివ్యూని. యూ కెన్ చెక్ ఇన్ అవర్ పేజెస్, ఒకసారి మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నా కొలీగ్ సచిన్ ఇప్పుడు మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, ఏంటి లోపల పూనకాలతో ఊగిపోయారట? ఈవెన్ మీరు కూడా సినిమా తర్వాత చాలాసేపు అదే జోష్లో ఉన్నారంటూ తెలుస్తుంది. హౌ వాజ్ ద మూవీ, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అరాచకం అది. దానికి అరాచకం అనే పదం చాలా తక్కువ. బాలకృష్ణలోని బోయపాటలోని బాబో ఇది. ఇంకా చెప్పాలంటే కాదు, అబ్బోయపాటి ఇది యాడ్ చేసుకుంటే ఆయన అబ్బోయపాటి అంటే ఏంటది? అసలు సినిమానా లేకపోతే ఇంకేమైనా? అంటే ఒక మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇస్తూనే, ప్రతిదీ ఒక మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇస్తూనే సనాతన ధర్మం గురించి చెప్పుకొచ్చారు. వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, దేశం గురించి అంటే ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు, గత 2022 నుంచి జరిగిన ఘటనలను ఎక్కడ ఏ దేశం పేరెత్తకుండా ఏ దేశానికి ఎంతలో ఇవ్వాలో అంతలో ఇచ్చేసి, దాని నుంచి జనానికి ఏం చెప్పాలో చెప్పేసి, సనాతన ధర్మం గురించి మాట్లాడేసి, ఎమోషన్ ని కలిపేసి, కామెడీని పంచేసి, డైలాగులు వేసేసి, సీన్లు చించేసి, ఇంకేం చెప్పాలి? 1-2 బాలయ్య ఎరగదీశాడంటే అనేలోపు బోయపాటి కుమ్మేశాడు. వీళ్ళిద్దరూ నా పని నేను చేసుకుంటున్నాను అనుకున్నట్టు మధ్యలో తమనొచ్చి దిబిడే. ఇంకా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది అన్నందు. ఫస్ట్ హాఫ్ నుంచి ట్రామాలోకి వెళ్ళిపోతాం. అది నేను ఒక సినీ ప్రేక్షకుడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాట్ ఎ రివ్యూవర్, నాట్ ఎన్ యాంకర్, ఏది పక్కన పెడతాం. ఒక చక్కటి సినీ ప్రేమికుడిగా ఫస్ట్ హాఫ్ లో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ట్రాన్స్లోకి వెళ్ళి మీరు ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళి లోపలికి వచ్చే లోపు సెకండ్ హాఫ్ లో ఇంకో ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ హాఫ్ మర్చిపోతారు మీరు.